సార్ నమస్తే. విజయసాయి రెడ్డి గారు ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఆయనకున్న చిరకాలమైన అనుబంధం, రాజశేఖర గారి తండ్రి గారి దగ్గర నుంచి అని అందరికీ తెలిసిన విషయమే. మ్మ్. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో, ఎవరెవరికి ఉన్న సంబంధాలు ఏంటి, శత్రుత్వాలు ఏంటి, ఆప్యాయతలు ఏంటి, ప్రేమలు ఏంటి, అన్ని సర్వం తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. నాలుగు నాలుగు ఎందుకు దశాబ్దాలు మర్డర్? 3 తరాలు. మూడు తరాలు. మూడు తరాలు. ఎవరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఎవరి మ్మ్. మధ్య ఎలాంటి కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ ఏంటి, లేకపోతే పర్సనల్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సర్వం తెలిసిన సర్వాంతర్యామి విజయసాయి రెడ్డి గారు. ఆయనకి ఈ మర్డర్ గురించి ఎవరో గుండె గుండె ఆగి చనిపోయాడని చెప్తే గాని తెలియలేదు తనకి అన్నట్లుగా నమ్మించడం అనేది ఒక కట్టుకథ. ఒక అది హాస్యాస్పదం. ఎవరైనా విన్నా కానీ నవ్వుతారు. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తో ఇంకో పర్సన్ ఎక్స్ప్లెయిన్ చెప్పారంటే అది అర్థం వేరు. పాపం ఏదో పొరపాటుగా విన్నాడో లేకపోతే తెలియక చెప్పారో అనుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారికి సర్వం తెలుసు. పైపెచ్చు ఆయన మీరు ఇందాక విడిపించిన ఆడియోలో మ్మ్. ఆ ఏంటంటే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారికి కాల్ చేసి అడిగారు మ్మ్. ఏమైంది అవినాష్ అని. అయినప్పుడు అవినాష్ రెడ్డి ఏంటి, ఎవరు, ఆ సాయి రెడ్డి ఎవరు, వీళ్ళందరి మధ్య ఉన్న కనెక్షన్స్ ఏంటి, పార్టీ పరంగా కానీ బంధుత్వాల పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ అనేకమైన సంబంధాలు, చాలా క్లోజ్ రిలేషన్స్ లో ఉన్నది చెప్తారు కదా. పక్క ఎవరికో ఫోన్ ఇవ్వడం ఏంటి, వినటం ఏంటి, ఇదంతా కూడా ఎలా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాదు. అవినాష్ రెడ్డి క్లియర్ గా చెప్పే ఉంటాడు జరిగింది ఇట్లా జరిగిందని. ఎందుకు ఒకవేళ చెప్పలేదనుకోండి, ఎందుకు చెప్పుండడు? ఆయన దాంట్లో పాల్గొన్నాడు కాబట్టి చెప్పు ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా సామాన్యునికి కూడా అర్థమయ్యే మాటలు, ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా క్లియర్ కట్ గా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అవినాష్ రెడ్డి గారికి క్లియర్ కట్ సంబంధం ఉంది. ఆ విషయం సాయి రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. అసలు నేను ఒకటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులే ఎందుకు ఇట్లా సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతా ఉన్నాయి? ఆయనకు సంబంధించిన కేసులే ఎందుకు ట్రయల్కి కూడా రాకుండా, ట్రయల్ కోర్టులో కూడా కనీసం విచారణకు కూడా నోచుకోకుండా ఆయన బెయిల్ కానివ్వండి, ఇట్లాంటి మర్డర్ కేసు కానివ్వండి, ఎందుకని వాళ్ళ కేసులే, మిగతా సామాన్యుల కేసులు అయితే వెంటనే వితిన్ నో టైం మంత్స్ లోనే విచారణకు వచ్చేస్తాయి కదా, ట్రయల్స్కి వెళ్ళిపోతాయి కదా. ఎందుకు ఆయన కేసులే ఇలా డ్రాగేన్ అవుతున్నాయి? ఆయన బెయిల్ కానీ 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. అలాగే ఈ కేసులో కూడా మరి మార్చి 15, 2019లో ఎలక్షన్ కి ముందు జరిగింది మర్డరు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకి చాలా బాధ ఉంటే, బాబాయ్ చనిపోయాడనే బాధే కనుక ఉంటే, లేకపోతే ఎవరో బయట వాళ్ళ వ్యక్తులు మర్డర్ చేశారో అని ఉంటే కనుక ఆయన ప్రభుత్వంలోనే ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో, ఆ కేసు ఏంటో వెంటనే ఆయన ప్రోబ్ చేసి విచారణ జరిపించి తీసుకొచ్చి దోషుల్ని లోపల పడేసేవాళ్ళు, కోర్టు ముందు హాజరుపరిచేవాళ్ళు. ఇదేంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ కుటుంబంలోనే జరిగిన అంశము. ఎవరున్నారు దీంట్లో పాత్రదారులు క్లియర్ కట్ గా వాళ్ళందరికీ తెలుసు. అవి బయటకు రానియకుండా చేయడం కోసమే 5 ఏళ్ళు జరిగిన ఆయన దిగిపోయాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికీ కూడా ఇంకా కోర్టు ప్రాథమిక దశల్లోనే ఉండి పాపం సునీతారెడ్డి గారు కోర్టులమ్మట తిరిగి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మళ్ళీ తాజాగా ఎన్నాళ్ళు బాబు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఇంకా ఇప్పుడు తొందరగా 6 నెలల లోపు దీన్ని ఏదో చేయండి అని చెప్పేసి నిర్వీర్యమయ్యే పరిస్థితికి ఈ కేసు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.